బీఆర్ఎస్ ప్రభుత్వం నీటి విధానాన్ని ఎంత సమర్థవంతంగా అమలు చేస్తుందో, రైతులకు 24 గంటలు నీటిని ఎలా అందుబాటులో ఉంచిందో వాళ్ళు ఈ సందర్భంగా ప్రస్తావించారు. ఈరోజు డాలస్ మెట్రోప్లెక్స్లో యాక్చువల్లీ మనకి చైర్మన్ ఆఫ్ అస్తిత్వ బీఆర్ఎస్ గవర్నమెంట్లో యాక్చువల్లీ అగ్రనేత ప్రకాష్ గారు ఉన్నారు మనతో పాటు. అలానే దీన్ని యాక్చువల్లీ డాలస్లో ఈ యొక్క ఈవెంట్ని ఆర్గనైజ్ చేసిన శ్రీని ఉన్నారు. సార్, ప్రకాష్ గారు డాలస్కి వస్తుంది, మీకు ఎలా అనిపించింది? యాక్చువల్లీ మీరు చాలా సార్లు డాలస్ రావడం జరిగింది. ఇక్కడ ఎన్ఆర్ఐస్ బీఆర్ఎస్ శ్రేణులు మీరు కలిస్తే ఎలా అనిపిస్తుంది? అంటే డాలర్సే కాకుండా ఎన్ఆర్ఐస్ రుణం తీసుకోవడం మిగిలే ఉంది తెలంగాణ ప్రభుత్వానికి. ఎందుకంటే ఇవాళ తెలంగాణ ప్రభుత్వ జీడిపి ఇందాకనే చెప్పాను 3.5 లక్షల కోట్ల నుంచి 13.5-15 లక్షల కోట్లకు పోయిందంటే ఈ ఈ ఈ మధ్య కాలంలో ఈ 10 ఏళ్లలో తెలంగాణ నుంచి వచ్చి ఇక్కడ పనిచేస్తున్న ఎన్ఆర్ఐస్ ఎంతో మంది వాళ్ళు బ్యాక్ హోమ్ వాళ్ళు చాలా డబ్బులు పంపిస్తున్నారు. అక్కడ ఆస్తులు కొంటున్నారు, ఫ్లాట్లు కొంటున్నారు, ఐటీ కంపెనీస్ పెడుతున్నారు, ఉద్యోగాలు ఇస్తున్నారు. తల్లిదండ్రులకు పంపిన డబ్బులతోని రకరకాల రూపాలలో జిఎస్టీ పెరుగుతూ ఉన్నది, తెలంగాణ ఆదాయం పెరుగుతూ ఉంది. అయినా కూడా ఉద్యమ కాలంలో రకరకాల పద్ధతులలో కాంట్రిబ్యూషన్ ఉంది ఇక్కడ ఉద్యమకారులది కానీ ఇక్కడ తెలంగాణ వాదులది కానీ. ఒక్కటి చెప్పాలంటే పాదయాత్ర చేస్తున్న విద్యార్థులకు కాళ్ళు ఎక్కడ పలిగిపోతాయో అని చెప్పి వాళ్ళు బూట్లు కొనిచ్చారు, షూస్ కొనిచ్చారు. అరెస్ట్ అయితే బెయిల్ పెట్టారు, పర్సనల్ షూరిటీ కావాలంటే డబ్బులు పెట్టారు. అమరవీరులు చనిపోయిన వాళ్ళ కుటుంబాలను ఆదుకున్నారు. ఇన్ని చేసిన ఈ ఉద్యమకారులకు తెలంగాణ బిడ్డలకు ప్రభుత్వం ఏం చేయలేకపోయింది. ఆ గిల్టీ ఫీలింగ్ అయితే మా అందరిలో ఉంది. సరే, ఇవాళ వచ్చి అప్పుడప్పుడు వాళ్ళతో ఇంటరాక్ట్ కావడం వల్ల ఆ పేగుబంధం అనేది కొనసాగుతుంది. సో ఇక్కడ శ్రీని చాలా అద్భుతంగా ఆర్గనైజ్ చేశాడు. నేను, నిరంజన్ రెడ్డి గారు, మాజీ వ్యవసాయ శాఖ మంత్రి ఇద్దరం కూడా వారితో మా అనుబంధాన్ని, ఈ 12 ఏళ్ల ప్రగతిని సమీక్షించుకోవడం అనేది మాకు కూడా ఒక మంచి అవకాశం. అలానే మనకి శ్రీని కూడా ఒక క్విక్ గా చెప్తారు. శ్రీని, మీ మాటలో చెప్పండి యాక్చువల్లీ ఈ ఈవెంట్ ఆర్గనైజేషన్. థ్యాంక్ యూ TV9 వెంకట్ గారికి ఇక్కడ వచ్చి కవరేజ్ ఇస్తున్నందుకు. ఈరోజు మనకు ముఖ్య అతిథులుగా మన సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు, అలాగే వి ప్రకాష్ గారు ఇక్కడికి రావడం జరిగింది. వారు US ట్రిప్లో ఉండడం కారణంగా మేము ఇక్కడ డాలస్కి రమ్మని రిక్వెస్ట్ చేసినాము. ఇక్కడ ఉన్న బీఆర్ఎస్ టీము, రఘు, మన సత్యం, రిషి, ఉదయ్, శశి అందరు టీము చాలా మందిని కలిసి చిన్న టైంలో ఇంత ఆర్గనైజ్ చేయగలిగాము. అందరూ ఇక్కడ వచ్చిన అందరికీ కృతజ్ఞతలు. అలాగే మన నిరంజన్ అన్నకి, ప్రకాష్ అన్నకి మంచి సందేశాన్ని ఇచ్చినందుకు. మాకు ఒకసారి తెలంగాణ జరిగిన మూమెంట్, మనకు జరిగిన విజయాలు, జరగాల్సిన థింగ్స్ గురించి, కేసీఆర్ మళ్ళా గవర్నెన్స్కి ఎలా వస్తారు, రావాలి, తెలంగాణకు మంచి జరగాలంటే రావాలి అనే విషయాలు చాలా పంచుకున్నారు. థ్యాంక్ యూ అన్న మాకు వచ్చినందుకు. జై తెలంగాణ. సో ఇది సంగతి. మనకి మాజీ అగ్రికల్చర్ మినిస్టర్ నిరంజన్ రెడ్డి గారు, అలానే ప్రకాష్ గారు అగ్రనేతలు ఇద్దరు ఇక్కడ డాలస్కి ఇచ్చేసి వారి మనసులో మాటలు ఇక్కడ ఎన్ఆర్ఐస్తో పంచుకోవడం జరిగింది. ప్రత్యేకంగా హిస్టరీ తెరవేసి బేసికల్ గణాంకాలతో పాటు డేటాతో పాటు వారు చాలా డీటెయిల్స్ క్లియర్గా విస్తారంగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అసలు ఏం జరిగింది, దీంట్లో వాస్తవాలు ఏంటి అనేది వీరు క్లియర్గా ఎన్ఆర్ఐస్కి చెప్పడం జరిగింది. దేశ్ వెంకట్ ములుకుట్ల, TV9 డాలస్, టెక్సాస్.